All right. Welcome to Sankalp Study Success. Hi friends. సో ఈ పర్టికులర్ సెషన్లో లోకస్ టాపిక్ సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం, సరేనా? ఓకే, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ద సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ 0,2 అండ్ 0,-2 ఈజ్ 6 యూనిట్స్. సో ఫస్ట్ మనం గ్రాఫికల్ అప్రోచ్ చూద్దాం. సో అసలు ఏంటి గివెన్ కండిషన్ ఏంటి అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. సో లెట్ us సపోజ్ దిస్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఇక్కడ 0,2 అనే ఫిక్స్డ్ పాయింట్ ఇచ్చాడు, 0,-2 అనే అనదర్ ఫిక్స్డ్ పాయింట్ ఇచ్చాడు. సో దీస్ టూ ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్. అయితే 0,2 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, y యాక్సిస్ మీద, ఎందుకంటే x 0 కదా. తర్వాత 0,-2 ఇక్కడ ఉంటుంది సపోజ్. సో సపోజ్ P అనే పాయింట్ ఉందంట, అది ఎక్కడుందో మనకు తెలియదు, వీ హ్యావ్ టు అజ్యూమ్. అయితే ఆ P అనేటటువంటి పాయింట్ దగ్గర నుంచి ఈ రెండు పాయింట్స్ దగ్గరికి ఒక మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే, సపోజ్ ద పాయింట్ ఇక్కడ P అనే పాయింట్ ఉందనుకోండి, Px, y ఎక్కడైనా ఉండొచ్చు. అయితే ఈ పర్టికులర్ డిస్టెన్స్ని యాడ్ చేస్తే మనకి 6 యూనిట్స్ రావాలి. అంటే చాలామంది అనొచ్చు, సార్ ఇది 3 యూనిట్స్ అవ్వచ్చు కదా అంటారు. అప్పుడు అది x యాక్సిస్ మీద ఉండాలి. అయితే 3 అన్న మాట ఏమీ లేదు నాన్న. ఇక్కడ 4 2 ఉండొచ్చు, 2 4 ఉండొచ్చు, 1 5 ఉండొచ్చు, ఎవరిష్టం వాళ్ళు. అయితే కండిషన్ ఏంటంటే, ఇది సపోజ్ ఏ అనుకుని దీన్ని బి అనుకుంటే PA + PB షుడ్ బి ఈక్వల్స్ టు 6 అనమాట. అది కండిషన్, రైట్? సో మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ మనం ఏం చేయాలన్నా, ఫస్ట్ గివెన్ డేటా రాయాలి, తర్వాత వేరియబుల్ పాయింట్ని డిఫైన్ చేయాలి, ఫిక్స్డ్ పాయింట్స్ చెప్పాలి, తర్వాత మనం కండిషన్ ఏంటనేది చెప్పాలి. ఎస్ అవును, ఫైన్, చూద్దాం. సో వాట్ ఆర్ ద ఫిక్స్డ్ పాయింట్స్? Given fixed points, what are the fixed points? A 0,2 and B 0,-2. What are the variable points nana? Let మనకి తెలియదు కాబట్టి let P = x, y be the variable point. ఓకేనా? This is the variable point. అయితే the sum of whose distances from 0,2 and 0,-2 is 6 కదా. చూడండి, ఏ ఇది బి ఇది తెలిసింది, పి వేరియబుల్ పాయింట్ అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? కండిషన్ కావాలి. ఏమిటా కండిషన్ అంటే, చూడండి, PA + PB = 6, అదే కదా మనం చెప్పుకున్నాం. దిస్ ఈస్ ద కండిషన్. దీని నుంచి మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ని మనం డిరైవ్ చేయాలి. ఎస్ నో? సో దీన్ని ఎలా చేస్తానో కేర్ఫుల్గా చూడండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఇది ఆల్రెడీ ఈ మోడల్ మనం డిస్కస్ చేసాం. ఎస్ అను కదా. సో PA = 6 - PB అని రాద్దాం. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? PA² = 6 - PB² which is equals to PA² = A - B² A² అంటే 36 - 12PB + PB². సో PA² మనం -12PBని ఇటు తీసుకొస్తే ఏమొస్తుందన్నా? వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? PA² అటు తీసుకువెళ్ళి -12PBని ఇటు తీసుకుందాం. సో 12PB ఈజ్ ఈక్వల్స్ టు PB² - PA² + 36, రైట్? PB² - PA² + 36 కదా. ఫైన్. సో 12PB ఏమొస్తుంది? 12PB = నవ్ వాట్ ఈస్ PB²? PB² అంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా. ఎస్సోను కాబట్టి x - 0² ప్లస్ y - -2² అవునా? మైనస్, ఖచ్చితంగా బ్రాకెట్స్ పెట్టండి అన్న. తర్వాత PA² అంటున్నాడు కాబట్టి PA దీనికి మనం వాడాలి ఇప్పుడు ఫార్ములా. x - 0² ప్లస్ y - 2² ప్లస్ 36, రైట్? ఓకే. సో ఇప్పుడు 12PB = x - 0² అంటే x² ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్, కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ y + 2² రైట్? minus this is x² plus
వన్స్ అగైన్ y minus 2 whole square plus 36. అవునా కదా? సో 12 pb ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్, ఇప్పుడు మనం బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. బ్రాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 36, రైట్? సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్, ఎస్ ఓ నో? కాబట్టి 12 pb ఈక్వల్స్ టు వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 36 కదా. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లోనే ఉంది కదా. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ విచ్ రిజల్ట్స్ టు 4ab, అంతే కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4ab. సో 4 తర్వాత ఏ ప్లేస్లో y ఉంది, బి ప్లేస్లో 2 ఉంది, దట్స్ ఆల్. సో 12 pb ఈజ్ ఈక్వల్స్ టు 4 times of y into 2 plus 36, right? So 12 pb results to 4 2s 8y plus 36. ఇప్పుడు 4 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా అన్నింట్లో. సో 4 3s 12 ఈక్వల్స్ టు 4 2s 8 4 9s 36, రైట్ నానా? ఇంకా వేరే ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, ఫైన్. సో మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఇది 3 pb ఈక్వల్స్ టు 2y plus 9. ఇప్పుడు మళ్ళీ దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి, ఎస్ ఓ నో? ఫైన్. సో లెట్ మీ ఎరేజ్ దిస్. ఓకే, చూడండి. సో 3 pb ఈక్వల్స్ టు 2y ప్లస్ 9. సో ఇప్పుడు మళ్ళీ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుందన్న, 3 pb హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2y ప్లస్ 9 హోల్ స్క్వేర్, ఎస్ అవును? సో 3 pb హోల్ స్క్వేర్ అంటే 9 pb స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో 4y స్క్వేర్ ప్లస్ 9 2s 18 18 2s 36y ప్లస్ 9 9s 81, రైట్ నానా? సో 9 ఇంటూ pb స్క్వేర్ అంటే p ఈజ్ నథింగ్ బట్ x కామా y. మనం b అంటే ఏమనుకున్నాం నానా? b వాట్ వీ హ్యావ్ అనలైజ్డ్. b అంటే మనం 0 కామా -2 అని అనుకున్నాం కదా, ఎస్ ఓ నో? రైట్, ఎస్ ఓ నో? సో చూడండి, x మైనస్ 0 x స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ -2 దట్ ఈస్ నథింగ్ బట్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది, అవునా? ఈ పాయింట్ b అనుకున్నాం కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4y స్క్వేర్ ప్లస్ 36y ప్లస్ 81, రైట్? సో 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4y స్క్వేర్ ప్లస్ 36y ప్లస్ 81 కదా. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, 9x square plus 9y square, 9 4s 36y plus 9 4s 36 which is equals to 4y square plus 36y plus 81 వస్తుంది. సో 36y 36y gets cancelled. ఫైనల్గా ఏమొస్తుందన్న, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, సి చూడండి. సో 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్, 4y స్క్వేర్ ఇటు వస్తే మైనస్ 4y స్క్వేర్ అవుతుంది, ప్లస్ 36 81 ఇటు వస్తే -81 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో 9y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ అంటే మనం ఏం రాయొచ్చు, 9 మైనస్ 5 ఈజ్ నథింగ్ బట్ 9 మైనస్ 4 ఈజ్ నథింగ్ బట్ 5. సో 5y స్క్వేర్ అని రాయొచ్చు, రైట్? 81లోంచి 36 తీసేస్తే ఎంతనా, 81 మైనస్ 36. So this is 7, this is 1, this is 5, this is 45. So minus 41. So minus 45, sorry. Minus 45, right? So minus 45 which is equals to 0. So this is our required locus, right? This is our required locus anamata. Deenne manam 9x square plus 5y square equals to 45 అని కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు, or 9x square plus 5y square equals to 45 అని కూడా చెప్పొచ్చు. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ లోకస్ అని కింద రాయాలి, అర్థమైందా? దిస్ ఇస్ ద వే టు అప్రోచ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు పబ్లిక్ ఎగ్జామ్లో. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. All right, look at the next question. Find the equation of locus of a point. ఏమంటున్నాడంటే ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ ఇస్ ఫ్రమ్ -5,0 అండ్ 5,0 ఈజ్ 8 యూనిట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ కోఆర్డినేట్ యాక్సిస్
-5, 0 is this point. X యాక్సిస్ మీద ఉంటుంది, అందుకే కదా y వాల్యూ 0. 5, 0 ఇక్కడ ఉంటుంది కదా. దిస్ ఈస్ లెట్ us సపోజ్ ఈజ్ ద వాల్యూ పాయింట్ ఏ, దిస్ ఇస్ పాయింట్ బి కదా. ఒక పాయింట్ ఉంది, దీస్ టూ ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్, ఎస్ నో. తర్వాత వేరియబుల్ పాయింట్ ఒకటి ఉంది, ఆ పర్టికులర్ పాయింట్ ఏంటంటే ద డిఫరెన్స్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ -5, 0 అండ్ 5, 0 ఇస్ 8 యూనిట్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం, px, y ఎక్కడైనా ఉండొచ్చు. అయితే ఈ పర్టికులర్ డిస్టెన్స్కి ఈ పర్టికులర్ డిస్టెన్స్ని, దిస్ ఇస్ PA, దిస్ ఇస్ PB, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ వాల్యూ 8 యూనిట్స్, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అయితే ఇక్కడ మీరు కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు A + B = B + A కదా, కాంపిటేటివ్ లా హోల్డ్స్ ఫర్ ఎడిషన్. మరి A - B ఈజ్ నాట్ ఈక్వల్ టు B - A, అవునా కదా, రైట్. ఎందుకంటే 1 - 2 ఈజ్ -1, 2 - 1 ఈజ్ 1 కదా, ఎస్ నో అది. సో A - B, B - A వాల్యూస్ రెండు ఈక్వల్గా ఉండవు. మనం PA + BB = 6 అన్నాం ఇందాక, అక్కడ మనం మాడ్యులస్ పెట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే PA + PB అన్నా PB + PA అన్నా 6 వస్తుంది, అవునా కదా. కానీ ఇక్కడ PA - PB చేస్తే ఒక వాల్యూ వస్తుంది, PB - PA చేస్తే ఇంకొక వాల్యూ వస్తుంది. కాబట్టి డిఫరెన్స్లో ఆ తేడా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం మాడ్యులస్ పెట్టాలి, అర్థమైందా. సరే, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. సో గివెన్ కండిషన్ షుడ్ బి మాడ్యులస్ PA - PB ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మాడ్యులస్ అనేది పెట్టకపోతే మీకు తప్ప ఆన్సర్ వస్తుంది, సరేనా. ఫైన్, చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం రాయాలి, గివెన్ డేటా రాయాలి, అంటే ఫిక్స్డ్ పాయింట్స్ రాయాలి, తర్వాత వేరియబుల్ పాయింట్, ఆ తర్వాత మనం ఏం చేస్తాము, లోకస్ ఈక్వేషన్ కండిషన్ నుంచి డిరైవ్ చేస్తాం, అవునా. సో గివెన్ పాయింట్స్ ఏంటి, గివెన్ వాట్ ఆర్ ద పాయింట్స్, గివెన్ ఫిక్స్డ్ పాయింట్స్. What are the given fixed points? A -5, 0, B 5, 0. What are the let variable point Bx అనుకుందాం, సారీ Px, y, సారీ Px, y. So what is the condition, Anna? Condition is modulus PA - PB = 8. ఇదే కదా కండిషన్ మనం మాట్లాడుకున్నాం. సరే, సో మాడ్యులస్ PA - PB = 8 అయినప్పుడు ఎప్పుడైతే నేను మాడ్యులస్ తీసేస్తానో ఖచ్చితంగా ఇక్కడ ± రావాలని మనం చెప్పుకున్నాం కదా, రైట్. సో మరి PA - PB ఏమొస్తుంది అంటే ±8 వస్తుంది. ఇక్కడ ± అనేది రియలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే PA = ఏం రాయొచ్చు అంటే ±8 PB అటు వెళ్తే +PB, రైట్. ఇఫ్ ఐ డూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే నాకేమొస్తుంది, PA² = ±8 + PB హోల్ స్క్వేర్, రైట్. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ నానా, PA² = 886. ఇక్కడ +8 ఉన్నా -8 ఉన్నా స్క్వేర్ చేసామనుకోండి పాజిటివ్ టర్మే వస్తుంది, అంటే ±8² +2 × ±8 × PB + PB² కదా. +8కి స్క్వేర్ చేసినా పాజిటివే, -8కి స్క్వేర్ చేసినా పాజిటివే. కాబట్టి 8 8s ఎంత, 64 కదా. తర్వాత +PB². ఇప్పుడు నేను ఏం చేయాలి, దీనికి ఎలాగో పాజిటివ్ వస్తుంది, 2 × A × B కదా, అంటే 2 8 16, 16 × PB. అయితే ఇక్కడ నేను ప్లస్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ నేను మైనస్ తీసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది, అంతే కదా. +2AB ఆర్ ఎల్స్ -2AB, డిపెండ్స్ ఆన్ దిస్ +or-, అవునా కదా. ఫైన్, ఇలా ఉంచండి. ఇప్పుడు ±16 PB ఏమవుతుంది అన్న, ±16 PB ఇక్కడ ఉంచుదాం. ఇలా ఉంచినప్పుడు ఈ టర్మ్స్ ఇటు తీసుకొద్దాం. సో ఏమొస్తాయి, PA² - PB² -64 ఇలా ఉంచవచ్చు. లేదా మీరు ఇదే ఇటు తీసుకెళ్ళి BA² అటైనా తీసుకెళ్ళచ్చు, మీకు కన్ఫ్యూజన్ ఎందుకంటే దీన్ని అలాగే ఉంచాను. మళ్ళీ కొంతమంది అడుగుతారు మరి ఈ +or- మైనస్ అవుతుందంటే ఎస్, మైనస్ ప్లస్ అవుతుంది, కానీ మనం అది చెప్పక్కర్లేదు, ఇక్కడ +or- అని పెడితే సరిపోతుంది, సరేనా. ఎనీవే చూద్దాం. సో +or-16 PB = PA² అంటే ఏం రాయొచ్చు, సో PA, సో x - -5 హోల్ స్క్వేర్, రైట్, ప్లస్ y - 0 హోల్ స్క్వేర్, ఎస్ ఓ నో, మైనస్ PB² అంటే x - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్, అంతేనా, -64. ఎగ్జాక్ట్లీ రైట్. ఓకే,
So plus or minus 16 pb equals to what I will be getting? X plus 5 whole square plus y square minus x minus 5 whole square plus y square minus 64. అంతే కదా వచ్చేది. ఫైన్. సో ప్లస్ ఆర్ మైనస్ 16 pb ఈక్వల్స్ టు, చూద్దాం, బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్? ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus x minus 5 whole square, plus into minus is minus y square minus 64. So plus y square minus y square gets cancelled. What I will be getting? Plus or minus 16 pb equals to a plus b whole square minus a minus b whole square అంటే ఏం చెప్పుకున్నాం? 4ab అని చెప్పుకున్నాం కదా. సో 4 into a into b minus 64. ఖచ్చితంగా మీరు పక్కన ఫార్ములా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. a plus b whole square minus a minus b whole square equals to 4ab. అర్థమైందా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? ప్లస్ ఆర్ మైనస్ 16 pb ఈక్వల్స్ టు 4 5 20x మైనస్ 64. రైట్ నాన్న? సో ఇక్కడ నేను 4 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో 4 4 16, 4 5 20 మైనస్ 16 4 64. రైట్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏం చేయాలి? మళ్ళీ నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి, అప్పుడే నాకు అది సాల్వ్ అవుతుంది. సరే, లెట్స్ డూ దాట్. సో వన్స్ అగైన్ ఇక్కడ నాకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ 4b ఈక్వల్స్ టు 5x మైనస్ 16. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ 4pb హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 5x మైనస్ 16 హోల్ స్క్వేర్. అవునా? సో ప్లస్ ఆర్ మైనస్కి స్క్వేర్ చేస్తే మళ్ళీ పాజిటివ్ అవుతుంది. 4 4 16 pb స్క్వేర్ వస్తుంది. అవునా? ఈక్వల్స్ టు 5x మైనస్ 16 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఈస్ 25x స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 5 ఇంటూ 16 అంటే 2 5 10 10 ఇంటూ 16 160x ప్లస్ 16 స్క్వేర్ అంటే 256 కదా. సో 16 ఇంటూ మళ్ళీ pb స్క్వేర్ ఎంత? p అంటే x కామా y, b అంటే ఏంటన్నా? b ఈజ్ నథింగ్ బట్ 5 కామా 0. ఎస్ అవును? కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు? ఇక్కడ ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా పీబీ స్క్వేర్, ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే మనకి ఎంత వచ్చింది? పీబీ స్క్వేర్ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. ఎస్ అవును? సో సింపుల్గా ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 25x స్క్వేర్ మైనస్ 160x ప్లస్ 256 కదా. సో చూడండి, 16 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25 అంతేనా, ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 25x స్క్వేర్ minus 160x plus 256. So I will be getting, what I will be getting here? So 16x square multiply చేద్దాం. So minus 160x plus 16 into 25. So 25 6 ఎంతనా? 25 3 is 75. 75 డబల్ చేస్తే 150. So 250 plus 150 it's 400. So 400. So plus 16y square which is equals to 25x square minus 160x plus 256. So minus 160x gets cancelled. నాకేం వస్తుంది? 25x స్క్వేర్ హైయెస్ట్ కదా, 16x స్క్వేర్ అటు తీసుకెళ్దాం అంటే అన్నీ అటు తీసుకెళ్ళిపోతే 25x స్క్వేర్ మైనస్ 16x స్క్వేర్, ఆ తర్వాత 16y స్క్వేర్ ఇటు వస్తే మైనస్ 16y స్క్వేర్ అవుతుంది అండ్ ప్లస్ 256 మైనస్ 400 ఈక్వల్స్ టు 0. అర్థమైందా? Now 25x square minus 16x square అంటే 9x square. Yes or no? Minus 16y square. Big number symbol is minus. 400 లోంచి 256 తీసేస్తే this will be 4 and this will be 4 again and this will be 144 which is equals to 0. దీని నుంచి ఏం రాయొచ్చు? 9x square minus 16y square equals to 144. This is our required locus. అర్థమైందా? So the right answer is 9x square minus 16y square equals to 144. This is the required locus. ఖచ్చితంగా రాయాలి. ఓకేనా నాన్న? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా మాడ్యులస్ అనేది పెట్టకపోతే మనకి కరెక్ట్ ఆన్సర్ రాదు. ప్లస్ ఆర్ మైనస్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. All right, friends, let us solve the next question. Very, very important question. See, find the equation of locus P if A 4, 0, B minus 4, 0 and this one is
మాడ్యులస్. వాడు డైరెక్ట్గా ఇచ్చేసాడు మాడ్యులస్, ఎందుకని డిఫరెన్స్ ఉంది కాబట్టి. అర్థమైనా? సో మాడ్యులస్ పిఏ మైనస్ పీబీ ఈక్వల్స్ 4. ఒకవేళ పిఏ ప్లస్ బీబీ అన్నాడంటే దర్ ఈస్ నో నీడ్ ఆఫ్ కీపింగ్ మాడ్యులస్ దేర్. డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మాడ్యులస్ ఇచ్చి తీరాలి. అర్థమైనా? ఫైన్. ఓకే, సో లెట్స్ సాల్వ్ నానా. సో మనకి ఈజీగా ఉంది కాబట్టి దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ గ్రాఫికల్ అనాలిసిస్ హియర్. సో డైరెక్ట్ క్వశ్చన్. సో చూడండి, what is the given fixed points now? What are the given fixed points? Given fixed points are A 4, 0 and B minus 4, 0. తర్వాత మనం ఏం చెప్తాం? let P x, y be the variable point అంటాం. అవునా కదా? B variable point. సో వేరియబుల్ పాయింట్ కూడా మనం కన్సిడర్ చేసిన తర్వాత కండిషన్ ఏంటన్నా? ద కండిషన్ హీ హాస్ గివెన్ ఇస్ మాడ్యులస్ పిఏ మైనస్ పీబీ ఈక్వల్స్ టు 4. సో ఎప్పుడైతే మాడ్యులస్ ఉంటుందో, మాడ్యులస్ తీసినప్పుడు అవతల వైపు ఏం చేయాలి? ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి. సో పిఏ మైనస్ పీబీ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 అండ్ పిఏ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 మైనస్ పీబీ అటు వెళ్తే ప్లస్ పీబీ అవుతుంది. అండ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? PA square equals to plus or minus 4 plus PB whole square, right? So PA square equals to plus ఉన్న మైనస్ ఉన్న 4కి స్క్వేర్ చేస్తే 16 అయిపోతుంది కదా, 16 తర్వాత ప్లస్ పీబీ స్క్వేర్ కదా. సో ప్లస్ ఉన్న మైనస్ ఉన్నా సరే ఇక్కడ నాకు మైనస్ 2 4 8 పీబీ, సారీ ప్లస్ ఆర్ మైనసే కదా. ఖచ్చితంగా ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, ఎందుకని ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ 2ab, మైనస్ ఉంటే మైనస్ 2ab. ఎస్ అవును. సో 8 pb వస్తుంది, అంతేనా? సో ఓకే, సో 8 pb అలాగే ఉంచండి. ఈ టర్మ్స్ అని ఇటు తీసుకొస్తే ప్లస్ ఆర్ మైనస్ 8 pb ఈక్వల్స్ టు వాట్ ఐ విల్ బి గెటింగ్? ఈ రెండు ఇటు తీసుకొస్తున్నాను. సో pa స్క్వేర్ మైనస్ pb స్క్వేర్ మైనస్ 16 వస్తుంది కదా. ఫైన్. సో చూడండి నాన్న కేర్ఫుల్గా. సో ద నెక్స్ట్ స్టెప్ హియర్ ఇస్ సాల్వ్ చేద్దాం. సో ప్లస్ ఆర్ మైనస్ 8 pb, సో ప్లస్ ఆర్ మైనస్ 8 pb. సి ఫ్రెండ్స్, ప్లస్ ఆర్ మైనస్ 8 pb ఈక్వల్స్ టు వాట్ ఈస్ పిఏ స్క్వేర్? పాయింట్ దగ్గర నుంచి ఏ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్. సో ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ కదా. మైనస్ పీబీ ఖచ్చితంగా బ్రాకెట్స్ పెట్టండి. సో మైనస్ వాట్ ఈస్ పీబీ నానా? దిస్ వన్. సో ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్, అంతే కదా. తర్వాత వై మైనస్ 0 హోల్ స్క్వేర్, లేదా మీకు ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ 4 అని పెట్టేయండి. అర్థమైందా? అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో హోల్ స్క్వేర్ తర్వాత మైనస్ 16, దిస్ ఈస్ 4, రైట్. సో ఐ విల్ బి గెటింగ్ ప్లస్ ఆర్ మైనస్ 8 pb ఈక్వల్స్ టు x minus 4 whole square plus y square minus x plus 4 whole square plus y square minus 16. Yes or no? Fine. ఇప్పుడు మనం బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. I will be getting plus or minus 8 pb equals to x minus 4 whole square plus y square minus x plus 4 whole square minus y square minus 16. బ్రాకెట్కి మాత్రం ఇక్కడ మైనస్ లోపలికి వెళ్తుంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ 16 సపరేట్గా ఉంది. ఎస్ ఓ నో? సో ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? ప్లస్ ఆర్ మైనస్ 8 pb ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 16. ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేస్తే 4ab. ఇక్కడ రివర్స్ ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది అంటే మైనస్ 4ab వస్తుంది. దిస్ ఈస్ ద ఫార్ములా, రైట్? ఓకే. సో ఈ పర్టికులర్ ఫార్మాట్ని ఇక్కడ మనం వాడదాం. సో ఏమొస్తుందన్నా ప్లస్ ఆర్ మైనస్ 8 pb ఈక్వల్ టు minus 4 into x into 4 minus 16. Yes or no? So plus or minus 8 pb equal to 416 minus 16x minus 16. So 8 to 16 కనిపిస్తే 8 టేబుల్ డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ పీబీ ఈక్వల్స్ టు 2x అంతేనా, మైనస్ 2x 8 to 16 కాబట్టి మైనస్ 2. సో ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటన్నా ప్లస్ ఆర్ మైనస్ పీబీ
ఈక్వల్స్ టు మైనస్ 2x మైనస్ 2 వచ్చింది. నౌ ఇప్పుడు ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ఫైనల్గా రిక్వైర్డ్ లోకస్ని తీసుకురావాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది, ఐ విల్ బి గెటింగ్ ప్లస్ ఆర్ మైనస్ పీబీ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2x మైనస్ 2 హోల్ స్క్వేర్. సో ప్లస్ చేసిన ప్లస్ ఉన్న మైనస్ ఉన్న స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ టర్మే వస్తుంది. కాబట్టి పీబీ స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ 2x హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ మైనస్ 2x మైనస్లు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇలా రాసుకోండి. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్, బీ ప్లేస్లో ప్లస్ బీ స్క్వేర్, బీ ప్లేస్లో 2 ఉంది అంతేనా, మైనస్ 2 ఏ ప్లేస్లో మైనస్ 2x ఉంది, బీ ప్లేస్లో 2 ఉంది నాన్న, ఇట్స్ నాట్ మైనస్ 2 ఓకేనా. దిస్ ఈజ్ ఏ మైనస్ బీ కదా, ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఓకే, ఏ ప్లేస్లో మైనస్ 2 ఉంది, బీ ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ మైనస్ సరిపోయింది కదా. సో మైనస్ 2 ఇంటూ మైనస్ 2x ఇంటూ 2 ప్లస్ బీ స్క్వేర్ దట్ ఈస్ 2 స్క్వేర్ ఎగ్జాక్ట్లీ రైట్. సో పీబీ స్క్వేర్ ఒకవేళ ఇక్కడ మైనస్ పెట్టుంటే తప్పు వచ్చేది, ఎస్ నో ఫైన్. సో చూడండి 4x స్క్వేర్ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 2 2s 4 2s 8 8x ప్లస్ 4 స్క్వేర్ 2 స్క్వేర్ ఈజ్ 4. సో పీబీ స్క్వేర్ ఎంత అవుతుందన్న, పీబీ స్క్వేర్ అంటే బీ మైనస్ 4 0 కాబట్టి మైనస్ 4 ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ వస్తుంది. జీరోకి పాజిటివ్ 0 కాబట్టి y మైనస్ 0 హోల్ స్క్వేర్. తెలుసు కదా ఇక్కడ ఎందుకు ప్లస్ వచ్చింది అనేది, ఎందుకని ఇక్కడ చూడండి దిస్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది. కావాలంటే మీరు x మైనస్ ఆఫ్ మైనస్ 4 అని వేసుకున్నా మళ్ళీ ఇదే వస్తుంది. సో హియర్ 4x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 4 కదా నాన్న, ఫైన్. సో x స్క్వేర్ ప్లస్ 4 2s 8x ప్లస్ 4 4 16 ప్లస్ y స్క్వేర్ అవునా, 4 4 16 ప్లస్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 4 రైట్. సో ఫైనల్గా నాకు ఇక్కడ ఏమొస్తుందంటే 8x గెట్స్ క్యాన్సిల్డ్. సో ఎక్స్ స్క్వేర్ని అటు తీసుకెళ్ళండి, వై స్క్వేర్ని అటు తీసుకెళ్ళండి. సో 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ వై స్క్వేర్ అటు వెళ్ళిపోతే మైనస్ వై స్క్వేర్ ప్లస్ 4 16 కూడా అటు వెళ్ళిపోతే మైనస్ 16 ఈక్వల్స్ టు 0. ఫైనలీ 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 12 ఈక్వల్స్ టు 0. ద ఫైనల్ ఈక్వేషన్ ఇస్ 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 12. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ లోకస్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. సో 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 12 ఈజ్ ద రిక్వైర్డ్, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఓకేనా. ఇన్ దిస్ వే వీ విల్ బీ సాల్వింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్స్. అర్థమైందన్నా. సో ఆన్సర్ ఈస్ 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 12 ఆర్ 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 12 ఈక్వల్ టు 0 అని కూడా ఉంచవచ్చు రైట్ నాన్న. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఖచ్చితంగా ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో వీటి మీద ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మీ ఐపీ పేపర్లో ఉంటుంది, బోత్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ రైట్. సో ఈ సెషన్స్ అన్నీ మీకు హెల్ప్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ మీకు ప్రతిరోజు కూడా ఈ సెషన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని చాప్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ యూర్ ఐపీ ఎగ్జామ్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బై.